హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మీ అందరి కోసం ఈరోజు 2020లో లాస్ట్ వీడియో అండి ఇది. న్యూ ఇయర్ మేకప్ లుక్ చూపించబోతున్నాను. ఈ మేకప్ లుక్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. బిగినర్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ మేకప్ ఎలా అప్లై చేసుకోవాలనేది చూసేసేయండి. మీరు ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి మంచి హోమ్ రెమెడీస్, ప్రొడక్ట్ రివ్యూస్, అలాగే ఇలాంటి మేకప్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఫ్రెండ్స్, నేనైతే నా స్కిన్ కేర్ రొటీన్ కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ వీడియోలో నేను స్కిన్ కేర్ రొటీన్తో స్టార్ట్ చేయట్లేదు, ఎందుకంటే పాస్ట్ వీడియోస్లో చాలాసార్లు చూపించాను నేను మీకు స్కిన్ కేర్ ఎలా తీసుకుని తర్వాత మేకప్ చేసుకోవాలని. సో ఇప్పుడైతే నా స్కిన్ చాలా ప్రెప్ అయిపోయి ఉంది. మీరు చూస్తున్నట్టయితే సూపర్ హైడ్రేటింగ్గా ఉంది కదా. ఇలా ఉంటేనే మీకు మేకప్ బేస్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మీరు ఏ మేకప్ వేసుకున్నా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ న్యాచురల్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ నేను మీకు ఈ మేకప్ ప్రాసెస్ చూపిస్తాను. ఇది చాలా సింపుల్ ఉంటుంది. సో బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చండి. ఫస్ట్ వచ్చేసరికి నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను. దానికోసం స్టేక్వాకి ఐబ్రో పెన్సిల్ అండి. ఇందులో బ్రౌన్ అండ్ బ్లాక్ వస్తాయి. మరీ డార్క్ బ్లాక్ కలర్లో ఉండదండి, మనం అప్లై చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. జస్ట్ నేను గ్యాప్స్ ఫిల్ చేసేస్తున్నాను. ఐబ్రోస్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మనం ఫౌండేషన్ అండ్ కన్సీలర్లోకి వెళ్ళిపోదాం. ఫౌండేషన్ నేను యూజ్ చేసేది మెబ్లినేనండి. ఇదైతే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. జస్ట్ వన్ ఫామ్, మనకి చిన్నవి కూడా ఉంటాయి, ట్యూబ్ ఫామ్లో వస్తాయి. మీరు కావాలంటే అది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మీ కన్వీనియంట్ని బట్టి ఏది కావాలంటే అది తీసుకోండి. జస్ట్ మీకు చూపించడానికి నేను చూపిస్తున్నాను. వన్స్ మనం ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ చాలామంది ఏంటంటే ఎక్కువ కలర్స్ అప్లై చేసుకోవడానికి అలా ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వన్స్ ఇది మొత్తం బ్లెండ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఏంటంటే నేను లిప్ బామ్ అప్లై చేసేసుకుంటాను. సో దట్ మనకి ఎండ్లో కదా లిప్స్టిక్ అప్లై చేసుకునేది, అప్పటికి మొత్తం సెట్ అయిపోతుంది. ఈ లిప్ బామ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. రీసెంట్గా తెప్పించుకున్నాను నేను. ఇది షుగర్ నుంచి అండి. సో చాలా బాగుంది. మీకు కావాలంటే లింక్ ఉంటాయి కదా, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేస్తుంది స్టేక్వాకి కన్సీలర్ అండి. ఎందుకంటే డార్క్ సర్కిల్స్ని హైడ్ చేయడానికే కాదు, చాలామందికి స్పాట్స్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఆ స్పాట్స్ మీద కూడా పెట్టుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం జస్ట్ ఐలిడ్స్ మీద అప్లై చేస్తున్నాను. మనకి ఐ మేకప్ అప్లై చేసుకున్నప్పుడు ఆ బేస్ నీట్గా ఉండటానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఏ ఏ పార్ట్స్ హైలైటింగ్ చేయాలనుకుంటున్నారు అలాంటి చోట కూడా మీరు అప్లై చేసుకున్నారనుకోండి, మీకు అది క్లియర్గా బాగుంటుంది. కన్సీలర్ అయితే చాలా బాగుంటుంది అండ్ బ్లెండింగ్ వైస్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో వన్స్ బ్లెండింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం కన్సీల్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను సెట్టింగ్ స్ప్రే అప్లై చేసుకుంటానండి. అవును, సెట్టింగ్ స్ప్రే లాస్ట్లో అప్లై చేసుకునే కన్నా ఇలా బేస్ అయిన తర్వాత అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి అదంతా సెట్ అయిపోయి ఉంటుంది. చాలామందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు మేకప్ ఎక్కువ టైం ఉండాలి అనుకుంటే యూజ్ చేసుకోండి. బ్యూటీ సెట్టింగ్ స్ప్రే అండి. జస్ట్ వన్స్ స్ప్రే చేసిన తర్వాత అదంతా ఒకసారి మళ్ళీ సెట్ చేసుకున్నాం అనుకోండి, మూవ్ అవ్వకుండా ఎక్కువ టైం అలానే ఉంటుంది. వన్స్ ఇది మొత్తం సెట్ అయిపోయిన తర్వాత నేను బనానా పౌడర్ తీసుకుంటున్నాను పర్పుల్ నుంచి. సో ఇది మనకి ఇలా ఉంటుంది, మిర్రర్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. సో పఫ్ ఇస్తారు, బట్ నేను బ్రష్ యూస్ చేస్తున్నాను. జస్ట్ ఇది మొత్తం సెట్ చేసేసుకుంటాను.
ఐలిడ్స్ మీద మనం కన్సీలర్ అప్లై చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనం పౌడర్ అప్లై చేసుకుంటే అది మొత్తం సెట్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఐ మేకప్లోకి వెళ్ళిపోదాం. ఐ మేకప్లోకి వెళ్ళేటప్పుడు నేను మీకు ఇక్కడ స్విస్ బ్యూటీ నుంచి 2 ప్యాలెట్స్ చూపిస్తున్నానండి. ఈ 2 ప్యాలెట్స్లో నేను ఏంటంటే ఈరోజు ఒక షేడ్ ఒక దానిలో తీసుకుంటున్నాను. బట్ మీరు ఈ ఒక్క ప్యాలెట్ తీసుకున్నా పర్లేదు. మీరు ఏంటంటే ఈ ప్యాలెట్ వచ్చేసరికి 05 అండి. ఇది మనకి పార్టీ వేర్ మేకప్స్కి వాటికి బాగుంటుంది. అండ్ ఎక్కువ న్యూట్రల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి 06 షేడ్ నెంబర్. ఇది వచ్చేసరికి ఎవ్రీడే బేసెస్కి వాటికి బాగుంటుంది. మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఇదేంటంటే దీనికి ఆల్టర్నేట్ నేను మీకు చెప్తాను. ఇందులో నేను యూజ్ చేస్తుంది ఓన్లీ ఈ పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను. సమ్ రోజ్ కలర్ టైప్లో ఉంటుంది. మీకు అదే నేను ఇక్కడ స్టేక్ వర్క్కి బ్లష్ కూడా చూపిస్తాను. సో ఈరోజు ఈ బ్లషే యూజ్ చేస్తున్నాను. ఇదే బ్లష్ని నేను ఇక్కడ యూజ్ చేసే ఐ షాడో లాగా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ కలర్ బాగా సెట్ అవుతుంది. సో అందుకని నేను దీని లింక్ అయితే ఇవ్వట్లేదు, మీకు ఇది ఆప్షనల్ అనమాట. సో జస్ట్ నేను ఇక్కడ బ్లెండింగ్ బ్రష్ తీసుకుంటున్నాను అండ్ ఈ కలర్ తీసుకుంటున్నాను. ఈ మేకప్ లుక్ అయితే చాలా సింపుల్ అండి. జస్ట్ మనం కలర్ తీసుకుని ఐలిడ్ మొత్తం అప్లై చేసుకోవాలి. బట్ స్టార్టింగ్ మాత్రం ఎడ్జెస్లో బ్లెండ్ చేసుకోండి. ఎడ్జెస్లో ట్యాప్ చేసుకుని తర్వాత మనం బ్లెండింగ్ అనేది లోపలికి వెళ్ళాలి. సో చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ చూడండి. అండ్ లుక్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీకు మంచి రోజ్ కలర్లో ఉంటుంది ఇది కలర్ కూడా. ఇక్కడ బ్లెండ్ చేసేటప్పుడు ఇలా లోపలికి అనాలి, ఇక్కడ బయటకు అనాలి. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఐ షాడో ప్యాలెట్ చెప్తున్నాను. దీని లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు మనం సెకండ్ ఐ కలర్ తీసుకుంటున్నాను. సో జస్ట్ ఇట్లా హ్యాండ్తో బ్లెండ్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. మనకి ఐలిడ్లో ఇలా మొత్తం వద్దు, జస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి హాఫ్ వరకు మాత్రమే మీరు అప్లై చేసుకో. వన్స్ ఇలా అప్లై చేసిన తర్వాత నార్మల్గా మీరు ఏమీ ఐ షాడో డిప్ చేయాల్సిన అవసరం లేదు. మామూలు బ్రష్ తీసుకుని వన్స్ మీరు బ్లెండ్ చేసేయండి. సో దట్ మనకి ఏంటంటే ఇక్కడ హార్ష్గా కనిపించకోకుండా డీప్గా కనిపిస్తుంది. ఉంటే కాజల్ తీసుకుని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఐలైనర్ లాగా. లేదు అంటే ఇందులోనే బ్లాక్ షేడ్ ఉందండి, నేను దాన్ని ఐలైనర్ లాగా అప్లై చేస్తున్నాను. సో ఈ బ్లాక్ షేడ్ అనమాట. జస్ట్ నేను కొంచెం ఫ్లాట్ బ్రష్ తీసుకుంటున్నాను. ఈ బ్లాక్ షేడ్ తీసుకుని చాలా క్లోజ్గా ఐలిడ్కి మనకి ఐలాషెస్ ఎక్కడైతే ఉన్నాయో దానికి చాలా క్లోజ్గా మనం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ బ్లష్ అప్లై చేసుకుందాం. స్టేక్ వాకి బ్లష్ అప్లై చేస్తున్నాను. ఇది సో చికీ గర్ల్ బ్లష్లో 5th షేడ్ అండి. నేను మస్కారా అప్లై చేసుకుంటున్నాను. నేను హైలైటర్ అప్లై చేస్తున్నాను. సో హైలైటర్ కోసం నేను లైట్ గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. మరీ హెవీగా కాకుండా జస్ట్ హైయెస్ట్ పాయింట్స్లో అప్లై చేస్తాను. స్టేక్ వాకి లిప్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను అండ్ పర్పుల్ కూడా యూజ్ చేస్తున్నాను.
సో పర్పుల్లో వచ్చేసరికి ఇది ప్రైమర్ ప్లస్ మ్యాట్ లిప్స్టిక్ అండి. ఇందులో ఫెయిర్టెల్ లవ్ 5. ఫస్ట్ ఏంటంటే నేను ఇది అప్లై చేస్తాను. సో ఇది నా డ్రెస్ కలర్కి చాలా బాగా సెట్ అవుతుంది. వన్స్ ఏంటంటే అది అప్లై చేసిన తర్వాత జస్ట్ లైట్గా, సో ప్రాపర్గా నేను ఏ కలర్ కావాలనుకుంటున్నానో ఆ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను స్టిక్కర్ పెట్టేసుకుంటాను. అండ్ మేకప్ అయితే సూపర్ నీట్గా వస్తుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు అండి, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఈ మేకప్ లుక్ ట్రై చేసినట్టయితే మీ పిక్స్ నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ న్యూ ఇయర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. లవ్ యూ ఆల్.